వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి, తెలంగాణలో ఎల్లుండి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు అయితే జరగబోతూ ఉన్నాయి. మరి విద్యార్థులు, ప్రధానంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు దాదాపు లాస్ట్ 1-2 ఇయర్స్గా కాంపిటేటివ్ ఇంజనీరింగ్ పరీక్షల గురించి ప్రిపేర్ అవుతూ, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మనకు జేఈ మెయిన్స్ రిజల్ట్ సెషన్ 1 కూడా రావడం జరిగింది. మరి దాంట్లో కొంత అనుకూలమైన పర్సెంటేజ్ కావచ్చు, కొందరికి నార్మల్ పర్సెంటేజ్ కావచ్చు రావచ్చు. మరి ఈ ఇంటర్ పరీక్షలు జరిగినప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యార్థులు పూర్తిగా రాబోయే 15 డేస్ మీరు ఇంటర్ పరీక్షలపైనే దృష్టి పెట్టండి. మనకు ప్రవేశ పరీక్షల్లో స్కోర్తో పాటు ఇంటర్ యొక్క మెరిట్ కూడా మనకు భవిష్యత్తులో అవసరం ఉంటుంది. ఇంటర్ మెరిట్ ద్వారా చాలా వరకు కొన్ని టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్లో వచ్చే స్కోర్పై కూడా మీరు కంప్లీట్గా ఈ 15 డేస్ దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ మీరు కంప్లీట్గా చాలా వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నారు. మరి ఇంటర్ స్కోర్తో మనకు శస్త్ర యూనివర్సిటీ కావచ్చు, మరీ టాప్ స్కోర్ ఉంటే మనకు బిట్స్ కావచ్చు, త్రిబేట్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే విఐటి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కావచ్చు, టెక్ మహేంద్ర 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు, టాపర్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలు కావచ్చు, చాలా టాప్ యూనివర్సిటీస్ ఇంటర్ స్కోర్తో అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రేపు మీకు భవిష్యత్తులో జాబ్లో సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇంటర్ స్కోర్ ఆధారంగా ఎన్నో ఉద్యోగాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఏపీ వాళ్ళకైతే ఇంటర్లో వెయిటేజ్ కూడా ఉంది. ఎంసెట్లో 25% వెయిటేజ్ ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఎంసెట్లో లేనప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క పర్సంటేజ్ మాత్రం తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇంటర్ పరీక్షను కూడా అశ్రద్ధ చేయకుండా, ఎలాగైతే ప్రవేశ పరీక్షలను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్ పరీక్షలపై కూడా ఈ 15 డేస్ దృష్టి పెట్టి మంచి స్కోర్ సాధించాలని విద్యార్థులను కోరుతూ, తెలంగాణ విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, ఇంటర్ రాయబోతున్న వారికి, ప్రధానంగా సెకండ్ ఇయర్ పరీక్షలు రాయబోతున్న వారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.